Now I feel immensely proud of inviting the Principal Secretary of School Education, C.B. Rajshekhar, over all these. Thank you, sir. ఇంటర్నేషనల్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టీఎంఎఫ్ గురించి ఇవాళ ఈ మన దేశాన్ని కాదు ప్రభుత్వం అలాంటి మరి ఒకసారి గౌరవ మన ముఖ్యమంత్రి గారిని గుర్తు చేసుకుంటూ గౌరవ మంత్రి వర్యులు వీళ్ళందరూ ఒక మర్చిపోయే అవసరమైన ఒక అంశం మీద ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అందరికీ గుర్తు చేసి ఒక పెద్ద సంస్థతో టైఅప్ చేసి వర్క్షాప్ పెట్టి ఇదంతా చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అదే మరి ఇన్స్పిరేషన్తో మోటివేషన్తో ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకుని రాబోయే రోజుల్లో మండల స్థాయిలో తెలియజేసి చివరకు మరి మనం ఈ ట్రైనింగ్స్ ద్వారా ఈ సైన్స్ ఆఫ్ టాయిలెట్స్ అనేది నేర్చుకుని దీన్ని మనం ఏపీ రాష్ట్రం దేశంలోనే ఒక రోల్ మోడల్ కింద తయారు కావాలని చెప్పి అది తప్పకుండా జరుగుతుందని ఆశిస్తూ కమిట్మెంట్ తో చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు చేస్తూ వారి ఎంటైర్ టీంకి ధన్యవాదాలు చేస్తూ సెలవు. The best session is which can transform the life from mystery to create history. So, ఇలాంటి మంచి సజెషన్స్ ఇచ్చేటువంటి మేధావులు మన రాష్ట్రంలో ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. చాలా చక్కటి అనాలిసిస్ తోటి సార్ మనకు అన్ని విషయాలు తెలియజేశారు. అలాంటి మరొక గవర్నమెంట్ అడ్వైజర్ గా పనిచేస్తూ నాడు నేడును ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుని ఇన్ఫ్రా అడ్వైజర్ గా చేస్తున్నటువంటి శ్రీ మురళి ఐఏఎస్ గారు, వారికి మనం ఎన్ని కర్తాలు చేసినా తక్కువే. అద్భుతమైన మీరు మెయిన్ చైన్కి వెళ్ళిపోతుండగా ఐ థింక్ యూ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. సో నిజంగా మనలో జస్ట్ 3 days బ్యాక్ మీరు చూస్తుంటారు పేపర్లో బడ్జెట్ స్పీచ్లో ఏముందంటే అందులో అక్కడ కూడా నాడు నేడు కార్యక్రమం మొదలు పెడుతున్నారు వాళ్ళు. మనం చూసి నేను ఈ మధ్యకాలంలో తెలంగాణలో కొన్ని గ్రామాలు విజిట్ చేస్తున్నాను. నేను వాళ్ళని అడిగాను, కొంతమంది యూత్ మీటింగ్స్ పెడుతున్నారు అంటే మీకు తెలుసా అంటే తెలుసా నాడు నేడు మీద. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక వ్యవస్థను పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశానికి ఆదర్శంగా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు టీఎంఎఫ్ అని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నటువంటి సమయంలో అందులో భాగంగా ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ అంటే దానికి సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 రోజుల పాటు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో పాలు పంచుకుంటున్నటువంటి డైరెక్టర్ ఎండిఎం శ్రీ మిర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ శ్రీ రాజశేఖర్ మూర్తి గారికి, అలాగే ఈరోజు రిసోర్స్ పర్సన్గా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుంచి చేసినటువంటి శ్రీ అజయ్ కుమార్ గారికి, అట్లాగే అడ్వైజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కార్యక్రమంలో మూలం స్తంభంగా నిలబడినటువంటి శ్రీ మురళి గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అధికారులు ఎండిఎం డిపార్ట్మెంట్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి
ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వివిధ జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి చేసినటువంటి మొబిలైజేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎంఈఓ కానివ్వండి, మరి అట్లాగే ఆయా కానివ్వండి, వారికి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అంశం ఏదైనా ఉందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలల కాలంలో ప్రారంభించినటువంటి సంస్కరణలు, ముఖ్యంగా వ్యవస్థలు కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. విద్యాశాఖ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం పనితీరులో అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకున్నటువంటి శాఖగా మనం అందరం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 శాఖలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేయడం మనం అందరం చూస్తూ ఉన్నాం. కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి విద్యాశాఖలో ఏ విధంగా చోటు చేసుకుంది ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో అని చెప్పి ఎక్కడైనా ఏదైనా చర్చా కార్యక్రమం ఉన్నా కూడా, లేకపోతే ఎక్కడైనా దీని గురించి చెప్పాలనుకున్నా కూడా ప్రస్ఫుటంగా కనపడే కార్యక్రమాలు నాడు నేడు, జగనన్న గోరుముద్దలు, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, మరి ముఖ్యంగా అన్నిటికంటే తలమానికం విద్యాశాఖలో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనది కాదు. ఏదో ఎన్నికల ముందు ఓట్ల కోసమో, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో చేపట్టే కార్యక్రమం అంతకన్నా కాదు. ఒక నిబద్ధతతోటి, ఒక విశ్వసనీయతతోటి, జవాబుదారీతనంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రజానికానికి, 5 కోట్ల ప్రజానికానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈ యొక్క అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మామూలు విషయం కాదండి. గత సంవత్సరం 42 లక్షల పైచీలకు, అదే సంవత్సరం 44 లక్షల పైచీలకు తల్లులకు ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నా. అది కూడా బడ్జెట్ అలొకేషన్ తోటి సుమారు 6,000 కోట్లు, 6,300 కోట్ల రూపాయలు, 6,300 crores of money has been given to this program, and then incentivizing the mothers for sending their children to the schools is the main concept, which is the part of our NEP, National Education Policy. లో భాగంగా తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి ఇన్సెంటివ్ ఇస్తూ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, మరి విద్యార్థులు బడిలో చేరే ఆ యొక్క శాతాన్ని పెంచాలి. అందరికీ అందుబాటులో విద్య ఉండాలి. విద్యలో ఈక్విటీ అనేది ప్రధానమైన అంశం. సో అందరికీ సమానమైన భాగస్వామ్యం అందించాలనే కార్యక్రమంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ మరి ఒకసారి గుర్తు చేస్తాం. ఈక్విటీ, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, క్వాలిటీ అండ్ దెన్ అకౌంటబిలిటీ, ఇవన్నీ ఈ యొక్క ప్రిన్సిపల్స్ మీద విద్యా వ్యవస్థను నడిపించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ అలొకేషన్స్ లో సుమారు 16 నుంచి 18%, 16 to 18% of our total budget of nearly 2.5 lakh crores, which comes to almost 30,000 crores and has been earmarked for education sector. విద్యాశాఖకు
30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున తీసుకురావడం మనం చూస్తాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా మనం చేపట్టబోయే ఈ యొక్క టిఎంఎఫ్ నిజంగా రాబోయే రోజుల్లో పాఠశాలల్లో చదువు, విద్యా బోధన మాధ్యమం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టాయిలెట్స్ అనేవి ఒక ప్రముఖ పాత్ర వహించేలా ఈరోజు ఈ యొక్క వ్యవస్థను నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. నాడు నేడు కార్యక్రమంలో చేసి పెట్టినటువంటి అంశాలు మీ అందరికీ తెలుసు. కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, ఫ్యాన్స్, లైట్స్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డ్స్, కాంపౌండ్ వాల్స్, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఆర్ఓ ప్లాంట్స్, ప్లస్ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అనేది ప్రధానమైన అంశం. దీని మీద మరి నిష్ణాతులు ఉన్నారు. సులభ ఇంటర్నేషనల్ వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కెపాసిటీ బిల్డింగ్ ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రొఫెషనల్ వేలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క వర్క్షాప్ను నిర్వహించుకోవడం జరుగుతాం. విద్యార్థుల్ని, ముఖ్యంగా బాలికల్ని బడి లోపలికి తీసుకురావాలి. డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి. జెండర్ ప్యారిటీ ఉండాలి. వాళ్ళు ఎంతమంది బడికి వస్తున్నారో బాలికలు అంతమంది బడికి రావాలి. దీనికి ప్రధానమైన అడ్డంకులు ఏమున్నాయి? ఒకటి యాక్సెసిబిలిటీ. ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో లేకపోతే పట్టణ ప్రాంతంలో స్కూళ్ళు అందుబాటులో లేకపోవడం, ఉన్నా కూడా స్కూళ్ళలో వసతులు సరిగా లేకపోవడం, అతి ముఖ్యంగా టాయిలెట్స్. గ్రామాల్లో చాలా వరకు మనం చూసామన్నా ఎన్నో పేపర్ కటింగ్స్ కూడా నేను చూపించగలను మీకు. ముఖ్యంగా బాలికలు టాయిలెట్స్ లేకుండా ఉండడం వల్ల, టాయిలెట్స్ సరిగా స్కూల్లో ఉండకపోవడం వల్ల వాళ్ళు బడికి రాలేకపోవడం, వచ్చినా కూడా అమ్మాయిలు, నా బిడ్డలు నీళ్లు తాగితే ఇబ్బంది, యూరినల్స్కి వెళ్ళాలి కాబట్టి నీళ్ళు తాగకుండా ఉండడం, భోజనం తినకుండా ఉండడం, టాయిలెట్స్ లేవు కాబట్టి, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉండడం, మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాం. ఇలాంటివన్నీ పేపర్లో చూడడం జరిగింది. చాలా బాధాకరం. దానివల్ల ప్రైవేట్ పాఠశాలలు రావడం, ప్రైవేట్ పాఠశాలలో టాయిలెట్స్ బాగున్నాయి, ప్రైవేట్ పాఠశాలలో స్కూల్స్, క్లాస్ రూమ్స్ బాగున్నాయి, గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ మంచి యూనిఫామ్స్ ఇస్తారు, బుక్స్ ఉంటాయి, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ మారుతా ఉంది, వర్క్ బుక్స్ వస్తున్నాయి, పేరెంట్స్కి బుక్స్ వస్తాయి, టీచర్లకు వర్క్ బుక్స్ ఉంటాయి, వాళ్ళ గైడ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మార్పులు జరుగుతున్నా కూడా గత ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉండిపోయినాయి. స్తబ్దుగా, మౌనంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల్ని చూస్తూ ఒక ప్రేక్షక పాత్ర వహించిన పరిస్థితి మనం చూసాం. గతంలో విద్యాశాఖలో ఏదైనా మౌలిక వసతులు మార్పులు కావాలంటే కేంద్రం నుంచి ఏదైనా స్కీమ్ వస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇట్స్ ఇన్ కన్కరెంట్ లిస్ట్. రాజ్యాంగం ప్రకారం మనం ఇచ్చిన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క విధుల విధానాల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ లాగా విద్యను ఈ యొక్క కంకరెంట్ లిస్ట్ పెట్టడం ద్వారా దీని మీద సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు. రెండింటి మధ్యన ఏదైనా విభేదాలు తలెత్తినప్పుడు కేంద్రం చేసినటువంటి చట్టాలు ప్రామాణికంలోకి వచ్చే పరిస్థితి మనకు తెలిసింది. అందుకే మనం ఎప్పుడు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, లేకపోతే రిఫార్మ్స్ కేంద్రం ఇచ్చిన వెంటనే మనం అమలు చేస్తున్న పరిస్థితి. కేంద్రం కూడా వీటి మీద అంత పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే వచ్చిందో
36 సంవత్సరాల తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత 36 సంవత్సరాల తర్వాత కేంద్రం కళ్ళు తెచ్చి మరి ఆ యొక్క కుంభకర్ణుని నిధుల నుంచి మేల్కొని ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీని కూడా జరిగింది. ఆ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే ఒక సంస్కరణలకు శ్రీకారం చుట్టూ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. విద్యతోటే సమాజాభివృద్ధి జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైనా కూడా ఉన్నాయి, వాటిని రూపుమాపాలంటే మంత్రదండం ఏదైనా ఉందంటే ఆ మంత్రదండం చదువు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని, ఆ యొక్క ఆలోచన విధానాన్ని, ఆ యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకుని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యకు పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాం. అంచెలంచెలుగా ఈ యొక్క సంస్కరణలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మీరు చూశారు మౌలిక మార్పులు ఏ విధంగా జరిగాయో స్కూళ్ళలో. ప్రతి స్కూల్ ఈరోజు చక్కగా కాంపౌండ్ వాల్స్ తోటి ఆల్మోస్ట్ 100% స్కూల్స్ మొదటి ఫేజ్ లో 15,715 స్కూళ్లు ఏవైతే తీసుకోవడం జరిగిందో స్కూళ్ళలో అన్నింటిలో కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి, గేట్ దగ్గర నుంచి మంచి గ్రానైట్ ఫ్లోరింగ్, గ్రీన్ బోర్డ్స్, ఆర్మల్ ప్లాంట్స్, డైనింగ్ కిచెన్ షెడ్స్, అట్లాగే ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, చక్కటి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి ఫేజ్ లో సుమారు 3,700 కోట్ల రూపాయలతో. ఏప్రిల్ 1 నుంచి కూడా రెండవ దశ సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళా 15,000 స్కూళ్లను తీసుకుంటున్నాం. మళ్ళా ఒక 4,400 కోట్ల రూపాయలు దీనికి నిధులు కేటాయింపు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా మనం చేసుకుంటున్నాం. ఇది రేపు నవంబర్ లోపల పూర్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. మరి అట్లాగే 3వ ఫేజ్ లో స్కూళ్ళతో పాటు హైయర్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐసిఎస్సి, ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నింటి కూడా, పాలిటెక్నిక్స్, వీటన్నిటి కూడా ఈ యొక్క పరిధిలోకి, ఈ యొక్క స్కీమ్ యొక్క పరిధిలోకి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మొత్తానికి 2022 జూన్ లోపల సుమారు 11,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి 44,000 పైచులకు స్కూళ్లు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, డైట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అన్నిటినీ సమూలంగా మార్పు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ నడుస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా అంటే మనం చేసుకుంటాం. వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసిన తర్వాత అతి ముఖ్యమైన అంశం వాటిని మెయింటెనెన్స్ చేయడం. దీనికి ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం. శాస్త్రీయబద్ధంగా ఈ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టాయిలెట్స్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మరి దీని తర్వాత వాట్ నెక్స్ట్, హౌ టు మూవ్ ఫార్వర్డ్, దీనికి సంబంధించినటువంటి అసలు ఏంటి, ఈ టాయిలెట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఎవరో ఒకరు మరి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వచ్చి దీన్ని శుభ్రం చేస్తే సరిపోద్ది. అరకొరగా ఇంతకుముందు ఎంత 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 2,500 రూపాయలు ఇస్తే ఈ డబ్బులు సరిపోవని చెప్పి మేము కూలికి పోయినా కూడా అంతకన్నా ఎక్కువ వస్తుంది, కరువు పనికి పోయినా కూడా అంతకన్నా ఎక్కువ వస్తుంది, ఏం చేయాలని చెప్పి వదిలేసిన పరిస్థితి. లేకపోతే ఇచ్చిన డబ్బులు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. అంతేకాదు ఈ మిడ్ డే మీల్స్ ఉన్నటువంటి ఆయాలు కూడా, వారికి కూడా వేతనాలు ఏ విధంగా పెంచాం. 1000 నుంచి 3,000 రూపాయలు పెంచడం మనం చూసాం. ఒక మానవతా కోణంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు ఎప్పుడు. ముఖ్యంగా ఈ యొక్క
పారిశుభ్ర కార్మికులకు శుభ్రతకు మరియు వచ్చే కార్మికులు ఎవరైతే ఉన్నారో పడుగు కలిగిన వర్గాల వారికి అనగాన వర్గాల వారు దళిత వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వారి మనం తెచ్చుకోలేము అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. పలు మార్లు పదే చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ బోర్డ్స్లో ఆ మ్యాన్ హోమ్స్ దిగడం, లేకపోతే ఆ యొక్క టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని పొద్దున్నే సాయంత్రం చేయడం అనేది చాలా కష్టమైన పని. వారికి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా సరిపోదు. అయినా కూడా మరి మనకున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క PMF కింద సుమారు 444 కోట్ల రూపాయల నిధుల్ని మరి ఈరోజు ఒక కార్పస్ ఫండ్ కింద ఏర్పాటు చేస్తూ కలెక్టర్స్ పరిధిలోకి ఈ యొక్క నిధిని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అమౌంట్ మనం అమ్మఒడిలో భాగంగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు ఈ టాయిలెట్స్ కోసం కట్టిపెట్టి ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయడానికి ప్రధానంగా ఈ యొక్క ఆయాలను ఏర్పాటు చేసుకొని ఆయాల ద్వారా ఈ యొక్క టాయిలెట్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ముడి సరుకు ఏదైతే ఉందో, రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఫినాయిల్ కానివ్వండి, క్రిమి సంహారక మందులు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క శానిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఆ యొక్క బ్రష్లు కానివ్వండి, వైపర్స్ కానివ్వండి, చీపుర్లు కానివ్వండి, ఏ విధంగా మనం వీటిని వాడాలి అనేది శాస్త్రీయబద్ధంగా చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు వస్తుంది. మనకు డ్రైయర్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ ఉన్నాయి. మరి ఎక్కడ వాడాలి? అట్లాగే ఈ యొక్క రూమ్ ఫ్రెషనర్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి. మరి ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా పెట్టుకోవాలి, ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా వాడాలి. ఏదో ఒక కంపెనీ, I still remember one company, I don't know which company, their company's ad also goes like this, especially which is into the sanitization and which is into maintenance of the bathrooms and all. They say that bathroom is also a room 2. Bathroom is also a room 2 అని. అంటే బాత్రూమ్ కూడా ఒక రూమ్ లాగే. We can spend more amount of time in bathroom. కానీ మన బాత్రూమ్స్ ఎంత త్వరగా బయటకు వస్తే అంత మరి క్షేమం అనే పరిస్థితిలో మనం ఉన్నాం. బాత్రూంలో ఉండలేము. బాత్రూంలో స్మెల్ కానివ్వండి, ఆ యొక్క సోప్ పిట్ కానివ్వండి, ఆ యొక్క కనెక్టివిటీ కానివ్వండి, ఆ యొక్క పైప్ లైన్ కనెక్టివిటీ కానివ్వండి, ప్లంబింగ్ వర్క్ కానివ్వండి, ఎక్కడో చోట లీకేజెస్ ఉంటాయి, ఎక్కడో చోట ఫ్లష్ పని చేయదు, ఎక్కడో చోట ఆ సోప్ పిట్ నీళ్ళు దాన్ని తీసే పరిస్థితి ఉండదు, బాత్రూంలో వాటర్ ఉండదు. These are the problems we have lived with and we have grown with. చాలా చోట్ల ఇప్పుడు కూడా బాత్రూమ్స్, ఎస్పెషలీ యూరినల్స్ కానివ్వండి, ఇతర విషయాలు అన్ని కట్టంగా కూడా మేము చాలా చోట్ల వెళ్ళడం చూడడం జరిగింది. అబ్సల్యూట్లీ వెరీ వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్, వెరీ వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది స్కూల్స్ లో రీసెంట్ గా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు ఒక చోట స్కూల్లో ఇట్లాగే బాత్రూమ్స్ చాలా డర్టీగా ఉంటాయి, బాత్రూమ్ జరగలేదంటే ఇన్ఫాక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆన్ ది స్పాట్ ఈ హిమ్సెల్ఫ్ వెంట్ లోపలికి వెళ్ళి ప్రతి చోట చూసారు. అండ్ హెడ్ మాస్టర్ నెవర్ విజిటెడ్ దట్ బాత్రూమ్. ఏంటి హెడ్ మిస్టర్స్ అనుకుంటారు ఒంగోలు. ఇమ్మీడియట్లీ సే ఐ విల్ సస్పెండ్ యూ. అండ్ దట్ ఈస్ ఇప్పుడు అంత సివియర్ పనిష్మెంట్ లేకపోతే ఇంత మనం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఇంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ బయట నుంచి మనం తీసుకురావడం, మేమందరం మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి ఇచ్చి మీకు మాస్టర్ ట్రైనర్స్ గా మీకు ట్రైనింగ్ ఇస్తూ తిరిగి ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లో మొత్తం వ్యవస్థను ట్రైనింగ్ చేసే ఈ యొక్క ప్రక్రియకు అర్థం లేదు. ఇట్స్ నాట్ ఫర్ ఫన్, ఇట్స్ నాట్ ఫర్ ఐ వాషింగ్, ఇట్స్ నాట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ. ఏదో పేపర్లో TMF అని చెప్పేసి ఇక్కడ 6 3 రోజుల పాటు జరిగింది కార్యక్రమం. చక్కగా పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళా. అండ్ హోల్ టాయిలెట్స్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. అక్కడ వాళ్ళకి మార్పు చూపించే
ఒక వెసులుబాటు కల్పించడంలో పూర్తిగా మనందరం విఫలమైతే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. Imagine one honorable chief minister spending so much of time and then his energies and then thought processing and calling all the officers just for one item, toilets. మరుగుదొడ్ల గురించి ఎక్కడైనా దేశంలో ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇన్ని 100 కోట్లు పెట్టి పిల్లలు స్కూల్లో టాయిలెట్ మెయింటైన్ చేయడానికి అయిపోయింది. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇక చేసిన దానికి చేశారు, చాలా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక సంథింగ్ రాడికల్ వి షుడ్ డు సమ్ చేంజ్. లెట్ us be a torch bearers for other states to emulate us. మనం ఏ విధంగా మార్గదర్శకం తీసుకోవాలో మనం చేసి చూపిద్దాం అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 4 నెలల్లో ఉన్నటువంటి 10 అంశాలతో పాటు ప్రధానమైనది టాయిలెట్ మెయింటెనెన్స్. సేరా కంపెనీ పెట్టండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. వాష్ బేసిన్స్ పెట్టండి, యూరినల్స్ పెట్టండి, టైల్స్ వేయండి, రన్నింగ్ వాటర్ ఇవ్వండి. వెరీ వెరీ స్పెసిఫిక్ గా చేసాం, చాలా వరకు చేసాం. ఇంకెక్కడైనా లోటుపాటు ఉంటే వేరే దేర్ ఆర్ సమ్ లూజ్ ఎండ్స్, we will tie up those loose ends and then we will make it more progressive and then we will fine tune this building up of these toilets in the second phase. కానీ అతి ప్రధానమైన అంశం మెయింటెనెన్స్. మన ఇంట్లో కూడా మన పిల్లలకు చెప్తాం how to flush the toilets, how to maintain it more hygienically, how water should be conserved. అలాగే ట్యాప్ వేసుకోవడం కాదు, ఉన్న నీళ్ళని ఒకరే కొట్టడం కాదు. అండ్ ఆయాస్ were now going to be appointed, they should be very empathetic to the children, especially the physically challenged children. అమ్మాయిలతో మరి ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి, చిన్నపిల్లలకు ఓపికతో నేర్పుగా వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలి, వాటిని ఎట్లాగా ఆదా చేయాలి, ఏ విధంగా ఫస్ట్ చేయాలి, ఏ విధంగా టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలి, ఈ హ్యాండిక్యాప్ టాయిలెట్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఆ యొక్క మాపింగ్ ఎలా చేయాలి, ఆ యొక్క వైపర్స్ బ్లేడ్ తోటి కాదు, చీపులతో అసలు వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ అవైలబుల్, వాట్ ఆర్ ది కెమికల్స్ విచ్ నీడ్ టు బి యూజ్డ్. మనకు ఒకటి తెలుసు, అదేదో ఫినాయిల్ లేకపోతే టాయిలెట్ మరి వాషింగ్ సొల్యూషన్ ఏదో వైట్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో, లోకలీ మేడ్ కెమికల్ దాన్నే వాడతాం. లేకపోతే యాసిడ్ అన్నిటికీ వాడాలా, లేకపోతే ఫినాల్, బ్లాక్ ఫినాల్ ఉంటుంది, వైట్ ఫినాల్ ఉంటుంది. ఆల్ దోస్ థింగ్స్ విల్ బి టాక్డ్ ఇన్ వెరీ వెరీ ప్రొఫెషనల్ మేనర్. ప్లీజ్ బి అటెంటివ్. నేర్చుకుందాం, దీని మీద ఒక పట్టు సాధిద్దాం. రేపటి నాడు ఖచ్చితంగా ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ విల్ బి టార్చ్ బేరర్ ఫర్ అదర్ స్టేట్స్ టు ఫాలోవర్స్. ఖచ్చితంగా ఇది మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, మార్పు చూపగలిగితే, టాయిలెట్ మెయింటెనెన్స్ అక్కడ టీఎంఎల్ ట్రైనింగ్ 3 రోజుల తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఏ విధంగా మరి ట్రైనర్స్ కు ట్రైన్ చేస్తూ, అట్లాగే జిల్లా స్థాయిలో నుంచి డివిజన్ స్థాయిలో నుంచి మండల స్థాయిలో, ఫైనలీ ఇట్ బాయ్స్ ఆల్సో ట్రికిల్ డౌన్స్ టు దట్ వన్ స్కూల్ వేర్ దట్ వన్ ఆయా, if she knows how to clean the toilets, how to work there, how to see the children, how to teach the children to be very hygienic in using these toilets, తప్పకుండా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు సార్థకత లభిస్తుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. సో ఈ రోజు ఈ యొక్క అంశాల్లో కూడా ఐ వాస్ టోల్డ్ దట్ సమ్ practical training is also going to be mixed up with this program. Very nice. The dignity of labor. Mahatma Gandhi ka chapter. We have read now Mahatma Gandhi in Sabarmati Ashram. He used to clean his own toilet. That is dignity of labor. So our toilets మనం కడుగునే ఒక మానసిక పరిపక్వత మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తున్న తరుణంలో మాస్క్ ట్రైనర్స్ గా ఈ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళి మీ జిల్లాలోనే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఐఎమ్ షూర్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ఇక్కడి నుంచే నాంది మరి పలుకుతుందని చెప్పి నేను మీకు మనం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ప్లీజ్ టేక్ ఇట్ ఇస్ అ ప్రైడ్, ఒక గౌరవంగా భావించాం. ఈరోజు టాయిలెట్స్కి వెళ్ళి ఎస్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది టాయిలెట్స్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు డూ యువర్ ప్రాక్టికల్స్. మరి ఈరోజు అజయ్ కుమార్ గారు యూ విల్ బి టేకింగ్ యూ టు సమ్ schools that I don't know which school you are going. If time permits, I will also join you. I also want to know ఎట్లా ఈ టాయిలెట్స్ ఏ విధంగా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా టైం చార్జ్ చేయాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ I saw, I don't know, later on I think it's available in any 5-star hotel where actually they maintain a log sheet and there will be one dedicated person available in every toilet. Maintenance every 1 hour he cleans it up and then he gets up. This toilet was cleaned at 11:20 a.m. and again 12:20 p.m., 2 p.m., 3 p.m., 4 p.m., 6 p.m. and it is cleaned by so and so and the signature also would be there. That is the level of maintaining a toilet. There should be accountability. ఎవరు చేస్తా ఉన్నారు టాయిలెట్, ఎవరు క్లీన్ చేశారు, ఎప్పుడు క్లీన్ చేశారు. At young age only children also taught that in Andhra Pradesh schools ఊరికే ఒక రోజు అన్ని 100,000 కోట్లతో జగనన్న ఖర్చు పెట్టి మరి దాన్ని బాగు చేశారనే కాదు, బాగు చేసి రెనోవేట్ చేసి అన్ని అంగులు దిద్ది అంగరంగ వైభవ స్కూల్స్ మరి రెనోవేట్ చేసిన తర్వాత వాటిని మెయింటెనెన్స్ చేయడంలో కూడా శ్రద్ధ వహించారు అనే ఒక మెసేజ్ ఈరోజు మన ద్వారా ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి 40-60 లక్షల మంది విద్యార్థులకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. 9 times మీరు చదవండి. ఐ థింక్ ఐ రిక్వెస్ట్ అజయ్ కుమార్ సార్ టు గివ్ సమ్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్, లైక్ గివ్ సమ్ ప్రాజెక్ట్ వర్క్ and then group activities and then practical activities and then make this training very meaningful and very utility oriented and then very informative so that the entire state would come to know that the DMF is not confined to only words but it means deeds. ఈరోజు దీన్ని చేతో కొట్టి మాటలే కాదు, చేతలతో కూడా ఈరోజు దీనిలో మరి ఫలితం కనపడుతుందనే ఒక విధంగా ఈ యొక్క టీఎంఎఫ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకోవడంలో మీ అందరూ ప్రముఖ పాత్ర వహించాలని చెప్పి కూడా నేను మీ అందరికీ పిలుపునిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ చాలా సున్నితమైన అంశాలు ఇవన్నీ. వెరీ మైక్రో లెవెల్ యాక్టివిటీస్ ఈజ్ వెరీ గుడ్ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ పర్సన్. చాలా చిన్న చిన్న విషయాలు గమనిస్తూ ఉంటాయి. యూనిఫామ్స్ దగ్గర నుంచి, నోట్బుక్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, యూనివర్సిటీ విద్యా కాలంలో షూస్ దగ్గర నుంచి ఆయన అన్ని ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెరిఫై చేసి తీసుకున్నారు విషయాలు. సో కాబట్టి టుడే ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం కూడా ఖచ్చితంగా వారి దృష్టికి వెళ్తుంది. దీన్ని ఖచ్చితంగా వారు చూస్తారు. మనం చేస్తున్న పని ఖచ్చితంగా ముఖ్యంగా మీరు మరి ఏ విధంగా దీన్ని తీసుకుపోతున్నారో దాన్ని బట్టి మా అందరికీ కూడా మంచి పేరు వస్తుందనే సంగతి కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఎండిఎం మరి డైరెక్టరేట్ వారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యంగా ఐ షుడ్ టెల్ అబౌట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇన్ఫాక్ట్ ఈ ప్రోగ్రామ్ 2 years టైంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు మరి ముఖ్యమంత్రి గారి చేస్తున్నటువంటి కార్యక్రమాల వైపు మరి చూస్తుందంటే దానికి ప్రధానమైన కారణం ఒక టీమ్ లీడర్ గా మై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రాజశేఖర్ గారు ఎన్నో బాలరిష్టాలు వచ్చాయి. న్యూ థింగ్ వీ నెవర్ థాట్ దట్ ఇలాంటివి ఒక టెండర్ ప్రక్రియ ద్వారా ఇస్తే ఆ టెండర్ ఆ కాంట్రాక్టర్ గుర్తించారు అని చెప్పి ఆయన పడతాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క ఫార్మాలిటీస్ చేసుకుంటూ పోతాడు, పనులు అయిపోతారు అని చెప్పి వదిలేదు. ఈ నెవర్ లేదు పోరాడం. దాంతో పాటు మురళీ గారు ఈ షుడ్ ఆల్సో రియల్లీ అప్రిషియేట్ మురళీ గారు కాన్స్టెంట్ గా ఫ్రమ్ టైం టు టైం దీనికి మార్పులు చేర్పులు చేస్తూ ఎన్నో రూపాంతరాలు మరి ఈరోజు పొందింది ఒక నాడు నేడు కార్యక్రమం. మొదట్లో ఉన్న కార్యక్రమం ఒక సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము, ఈ రోజు ఏ స్థాయికి వచ్చాము, రేపు ఏ విధంగా ఉండబోతుంది అనడానికి మార్పులు చేర్పులు. డెడికేటెడ్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ది కమిషనర్ and the MDM director and down the line staff, everybody is like a team, we have taken a lot of risk
ఎన్నో విమర్శలు, ఎన్నో ఆరోపణలు పేపర్లో రాశారు మా మీద. ఇవి జరిగాయి, అవి జరిగాయి, అవకతవకలు జరిగాయి, ఎక్కడ పనులు 4-7 పనులు ఎప్పటికయ్యానో, ఎక్కడున్నాయి, ఏవి కాలేజీలు, ఎక్కడ ఇవన్నీ ఏమో రాశారు. కాగా ఒక్కమని ఆత్మవిశ్వాసంతో, ఒక నిబద్ధతతోటి, ఒక విశ్వసనీయతతో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పారో దీన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈ స్థాయికి వచ్చింది. ఇంకొకసారి ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ యొక్క పారిశుభ్రత, దీన్ని అధిగమించగలిగితే ఇంకా వీ కెన్ ఓన్లీ రెప్లికేట్ దిస్ మోడల్ ఇన్ phase 2 and phase 3 and then in coming days across the whole country అని చెప్పి కూడా నేను భావిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు. పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసే విషయంలో 10 అంశాలు వారి దృష్టికి వచ్చిన పరిస్థితుల్లో అందులో ప్రధానంగా ఈ యొక్క మరుగుదొడ్ల పారిశుభ్రత మెయింటెనెన్స్ ఇది ప్రధానమైంది. ఇప్పటికే మొదటి ఫేజ్లో 15,700 స్కూళ్ళలో టాయిలెట్స్ను మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండవ ఫేజ్లో కూడా అదే సంఖ్య, మూడో ఫేజ్లో కూడా ఇంచుమించుగా అదే సంఖ్యతో మొత్తం 44,000 స్కూళ్ళు కానివ్వండి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్స్ అన్నింటినీ ఆధునీకరించే ఒక కార్యక్రమాన్ని నాడు నేడు కింద 11,000 కోట్లతోటి మరి చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ టాయిలెట్స్ను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే ఒక అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగమే ఈ యొక్క TMF టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ సుమారు 440 కోట్ల బడ్జెట్కు ఒక పర్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి తద్వారా స్కూళ్ళల్లో ఈ టాయిలెట్స్ను మరుగుదొడ్లను శుభ్రపరిచే మరి దిశలో ఆయాలను ఏర్పాటు చేసుకోవడం, వారికి మరి నెలసరి జీతం 6,000 రూపాయల చొప్పున మరి వారికి ఆ యొక్క టాయిలెట్స్ మెయింటైన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో, బ్రష్లు కానివ్వండి, వైపర్స్ కానివ్వండి, చీపుర్లు కానివ్వండి, అండ్ క్రిమి సంహారక మందులు కానివ్వండి, ఈ యొక్క ఎయిర్ ఫ్రెషనర్స్ కానివ్వండి, ఫినాయిల్స్, వీటన్నిటినీ అందించే మరి విషయంలో కూడా ఒక విధి విధానాలని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఏ విధంగా వీటిని మేనేజ్ చేయాలనే దాని విషయం మీద కూడా ఒక శిక్షణ తరగతులను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. 13 జిల్లాల నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి సుమారు 11 మందిని మరి ఎన్నిక చేసుకోవడం జరిగింది. 2 హెడ్ మాస్టర్స్, 2 టీచర్లు, 2 MUOలు, 2 ఆయాలు, మరి అట్లాగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళందరినీ అంటే 11 మంది చొప్పున 13 జిల్లాల నుంచి 3 రోజుల పాటు ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. వీరిని మాస్టర్ ట్రైనర్స్ అంటాం. ఈ మాస్టర్ ట్రైనర్స్ను మరి పూర్తిగా వారికి తర్ఫీదునిచ్చే క్రమంలో సులభ్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మరి శానిటేషన్ దగ్గర నుంచి మరి నిష్ణాతుల్ని ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి పిలిపించుకోవడం జరిగింది. సులభ్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రముఖ మరి సంస్థ ఈ యొక్క విషయంలో మరి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అక్కడి నుంచి ఈరోజు అధికారులు కూడా పిలుచుకోవడం జరిగింది. వారి నేతృత్వంలో 3 రోజుల పాటు ఈ సుమారు ఒక 150-160 మందిని మాస్టర్ ట్రైనర్స్ కింద వారిని పిలిపించుకొని ఒక శిక్షణ తరగతులు ఇస్తాం. ఈ శిక్షణ తరగతుల్లో ఒక ప్రాక్టికల్స్ ఉంటాయి, మరి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, థియరీ క్లాసెస్ ఉంటాయి. అట్లాగే నియరెస్ట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి టాయిలెట్స్ని ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, గంటకు అవర్లీ బేసిస్ మీద టాయిలెట్స్ శుభ్రపరిచామని చెప్పి ఒక లాగ్ షీట్లు కూడా ఎవ్రీడే మెయింటైన్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆయాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సుమారు 48,000 పైచులకు ఆయాల మరి అవసరం ఉంటుంది. 90% మంది ఆయాలని ఇప్పటికే పేరెంట్ కమిటీస్, తల్లిదండ్రుల కమిటీ దగ్గర ఉన్నారో వారు నియమించుకోవడం జరిగింది. వారికి మరి శిక్షణ తరగతులు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి జిల్లాకు వెళ్ళి జిల్లాలో వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. డిస్ట్రిక్ట్ ట్రైనర్స్ నుంచి మండల స్థాయిలో ట్రైనింగ్ ఇస్తాం. మండల స్థాయి ట్రైనర్స్ వెళ్ళి స్కూళ్ళలో ఉన్నటువంటి ఆయాలకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఈ యొక్క టాయిలెట్స్ను ఈ మరుగుదొడ్లను ఏ విధంగా మెయింటైన్ చేయాలనే అంశం మీద పరిపూర్ణంగా శాస్త్రీయంగా
ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాం. టాయిలెట్స్ అనేది యాప్ అయినా తీసుకొస్తున్నారా? డెఫినెట్గా ఆల్రెడీ ఒక యాప్ ఆర్టిఫిషియల్ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్కూల్లో మరి ఈ యాప్ ద్వారా ఆ ఫోటో తీసి, టాయిలెట్ ఫోటో తీసి, ఆ ఫోటో ద్వారా ఆ యొక్క టాయిలెట్ గుడ్డా, బ్యాడా, వెరీ బ్యాడా అనే అంశాన్ని, అన్న కేటగిరీని నిర్ధారణ చేసే విధంగా ఈ యాప్ ఉంటుంది. దాని ద్వారా ఒకసారి ఈ విధంగా నిర్ధారణ చేసిన తర్వాత అలాంటి స్కూల్ని ఐడెంటిఫై చేసి వారికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్స్ కూడా దాని యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, ఎంయూస్ కూడా ఈ యొక్క రిపోర్ట్స్ను మరి పంపించడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఈ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో టాయిలెట్ మెయింటెనెన్స్లో వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది.